రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో యూట్యూబర్ తన ఛానల్లో అప్లోడ్ చేసిన ఓ వీడియో అరెస్ట్ అయ్యేలా చేసింది. ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి తన యూట్యూబ్లో అడవి ముళ్లపంది, ఉడుము మాంసాలతో చేసిన వంటకాలను అప్లోడ్ చేశాడు. తాజాగా ట్రెడిషనల్ పీకాక్ కర్రీ రెసిపీ పేరుతో ఓ వంటకాన్ని అప్లోడ్ చేశాడు. దీంతో ఈ వంటకం సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది. జంతు ప్రేమికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అటవీ శాఖ అధికారులకు ట్యాగ్ చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు ప్రణయ్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు. జాతీయ పక్షి నెమలిని కించపరిచేలా వ్యవహరించిన యూట్యూబర్ను కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్లపల్లి చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి. అది ఏ మాంసం అనేది నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికిండు కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అన్నట్టే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం, ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది. యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.